దేవుని నామ మహిమ కలుగును గాక. మరి యొక్క ఆదివారము దేవుని సన్నిధిలో ఈ విధంగా ఆయన అద్వితీయ నామాన్ని స్తుతించే భాగ్యాన్ని ఆ దేవత దేవుడు మనందరి జీవితాల్లో దయచేసినందుకు ఒకసారి ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చున్న మనందరికీ దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానము 146వ కీర్తన 8వ వచనం ద్వారా, చివరి మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యం అందరూ విశ్వసించి నాతో కలిసి చెప్పండి. యేసయ్యా నీతిమంతులను ప్రేమించును. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్న మనందరికీ దేవుని యొక్క ప్రేమ వ్యక్తపరిచేది వేటి మీద అనే విషయాలు తెలుసుకుందాం. దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క ప్రేమ ఏ విధంగా వెల్లడిపరుస్తాడు, ఎవరి మీద వెల్లడిపరుస్తాడు, ఏ విధంగా జీవిస్తే దేవుని యొక్క ప్రేమ వెల్లడిపరుస్తాడు, అసలు దేవునికి ఏమి ఇష్టమో అనే విషయాలు కొన్ని మనము తెలుసుకుందాము. దేవునికి ఇష్టమైంది మొట్టమొదటిగా ఈ వాక్యంలో తెలియపరిచాడు. మొట్టమొదటిగా ఏంటండి? యెహోవా నీతిమంతులను ప్రేమించును. ఆమేన్. హల్లెలూయా. మనందరము దేవుని నమ్ముకున్న తర్వాత నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాము. అందుకే దేవుడు మనందరినీ ఏం చేస్తూ ఉన్నాడండి? ప్రేమిస్తూ ఉన్నాడు. అబ్రహాము దేవుని నమ్ముకున్నాడు, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను అని బైబిల్ గ్రంథంలో సెలవు ఇవ్వబడుతుంది. అంటే అబ్రహాము దేవుని నమ్ముకున్న తర్వాత ఏమయ్యాడంటే నీతిమంతుడయ్యాడు. నీతిమంతులను ప్రేమించే దేవుడు కనుక ఈరోజు మనందరికీ సెలవిస్తూ ఉన్నాడు. ఇదిగో నేను మొట్టమొదటిగా ఎవరిని ప్రేమిస్తానో తెలుసా? నీతిమంతులను ప్రేమిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క ప్రేమ మనం పొందుకోలేకపోతున్నామంటే నీతిగా జీవించట్లేదేమో అని దాని అర్థము. ఈరోజు దేవుని యొక్క ప్రేమకు మనము పొందుకునే స్థితిలో ఉన్నామంటే మనం నీతిగా నివసిస్తే చాలు. అదే మనము ఆది కాండం నుంచి లేదా దేవుని యొక్క భక్తుల్ని చూసుకున్నట్లయితే ఆయన నీతిమంతులను ప్రేమించినట్లే మనం చూడగలము. అబ్రహామును బట్టి ఇస్సాకును ప్రేమించాడు. అబ్రహాము తర్వాత ఆయన కుమారుడైన ఇస్సాకును బట్టి యాకోబును బట్టి యేషేబు, తర్వాత ఇశ్రాయేల్ సర్వ జనాంగాన్ని ఆయన వాగ్దానం ద్వారా ఆయన ప్రేమించడం అనేది చూడగలము. ఏది ఏమైనప్పటికీ దేవుడు నీతిమంతులను ప్రేమించును. దేవుని యొక్క వాక్యం చిత్తానుసారంగా కూడా మనము చూడగలము. ఆ భక్తుడైన దావీదైతే నీతిమంతులను దేవుడు ఏ విధంగా ప్రేమిస్తాడో అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా ఈ కీర్తన గ్రంథంలోనే మనకి వ్యక్తపరిచి ఉన్నాడు. 37వ కీర్తన 25వ వచనంలో భక్తుడైన దావీదు నీతిమంతులను ఏ విధంగా ప్రేమిస్తాడనే విషయాన్ని చాలా స్పష్టంగా బయలుపరుస్తూ ఉన్నాడు. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబట్టుటయు కానీ వారి సంతానం భిక్షమెత్తుటిగా నేను చూచి ఉండలేదు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీతిమంతులను ప్రేమించును. ఏ విధంగా ప్రేమిస్తాడనే విషయాన్ని కూడా భక్తుడైన దావీదు తెలియచేస్తూ ఉన్నాడు. ఇదిగో దేవుని ప్రేమ ఏ విధంగా ఉంటుందో నీకు తెలుసా? ఏ విధంగా ఉంటుందంటే, ఇదిగో నేను చిన్నవాడై ఉన్నాను, ఇప్పుడు నా వయసు చాలా ఎక్కువ గతించిపోయింది, నేను ముసలివాడిని అయిపోయి ఉన్నాను, అయినప్పటికీ దేవుడు నీతిమంతులను విడవబట్టు కానీ, అంటే దేవుడు నీతిమంతులను విడిచిపెట్టడు. అంత మాత్రమే కాదు, వారి సంతానాన్ని కూడా భిక్షమెత్తడం నేను చూడలేదు అని చెప్తూ ఉన్నాడు. అది దేవుడు నీతిమంతులను ఏ విధంగా ప్రేమిస్తాడనే విషయానికి చాలా స్పష్టమైన ఉదాహరణ భక్తుడైన దావీదు ద్వారా తెలియచేయబడిందని మనం చెప్పుకోవచ్చు. అందుకే అబ్రహామును బట్టి ఇస్సాకును దేవుడు ప్రేమించాడు. ఆయన ఒంటరిగా తాను నివసిస్తున్న కాలంలో వచ్చిన కరువు సమయంలో పక్కనున్న ఐగుప్తీయుల దేశం వెళ్ళినప్పుడు అక్కడ అన్యుల దేశంలో ఒక ఉన్నతమైన స్థితి వచ్చేటట్టు కూడా దేవుడు చేశాడు. కేవలము అబ్రహామును బట్టే. అబ్రహామును దేవుడు ప్రేమించాడు గనక అబ్రహాము మీద ఉన్న ప్రేమ ఎవరి మీద చూయించాడంటే ఇస్సాకు మీద కూడా చూయించాడని చెప్పవచ్చు. అంత మాత్రమే కాదు, అన్యుల దేశంలో తన కుమారుడు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడం కూడా మనం చూడగలము. అంత మాత్రమే కాదు, ఒంటరిగా వాళ్ళందరూ ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు, ఇదిగో ఇస్సాకు నువ్వు భయపడొద్దు, నేను ఎవరినో తెలుసా, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడిని బలపరిచినట్లు కూడా మనం చూడగలం. ఎందుకనంటే దేవుడు నీతిమంతుల సంతానాన్ని విడిచిపెట్టడు, వారి భిక్షమెత్తడం కూడా మనం చూడము అనే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. పిల్ల తరతరములు వర్ధిల్లేటట్లు చేస్తాడు. ఎందుని బట్టి అంటే నువ్వు నీతిగా జీవిస్తే చాలు. ఈరోజు నీ భక్తి నీతిగా జీవించి దేవుని నమ్ముకున్న తర్వాత అది ఎవరికి ఉపయోగం అంటే నీకు మాత్రమే కాదు. ఎవరికి ఉపయోగం అండి? నీ పిల్ల తరతరాల వరకు ఉపయోగమే. నీ కుటుంబానికి ఉపయోగం. నువ్వు నీతిగా జీవిస్తే నీ యొక్క కుటుంబానికి కూడా, పిల్లలకు కూడా నువ్వు జీవించిన విధానాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే నీ మీద చూపించే కృప దేవుడు వారి మీద చూపించడం అనేది కూడా మనం చూడగలం. ఇస్సాకును బట్టి యాకోబును కూడా దేవుడు
దీవించాడు. ఒంటరిగా ఉన్న స్థితిలో తన మామ దగ్గర పద్దనారామంలో నివసిస్తూ ఉన్న సమయంలో ఆయనే తెలియజేశాడు, యాకోబు భక్తుడు తెలియజేశాడు, ఇదిగో నా దేవుడని యెహోవా నాకు తోడై ఉండని ఎడల నువ్వు నాకు నన్ను ఒట్టి చేతులతోనే పంపించేస్తావు అని భక్తుడని యాకోబు కూడా పలకడం అనేది జరిగింది. అంటే దేవుడు తోడుగా ఉంటాడు, ఇంకా తన భక్తుల్ని ఏం చేస్తూ ఉంటాడంటే ప్రేమిస్తూ ఉంటాడు. ఈరోజు మొట్టమొదటిగా మనం తెలుసుకున్నది ఏంటంటే దేవుడు నీతిమంతులను ప్రేమించిన. ఆమెన్ చెప్పాలి అందరూ. ఆమెన్. హల్లెలూయా. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. మొట్టమొదటిగా నీతిమంతులను ప్రేమిస్తాడు. రెండవదిగా ఈ లోకమును కూడా దేవుడు ప్రేమించాడు. ఎందుకనంటే ఈ లోకాన్ని సృష్టించింది ఎవరంటే ఆయన సృష్టికర్త కనుక ఆయన సృష్టించిన ఆ లోకం అంటే ఆయనకి చాలా ఇష్టం. అక్కడ చాలా స్పష్టంగా కూడా తెలియజేస్తూ ఉన్నాడు, దేవుడు లోకమును ప్రేమించాడు అని రాసి ఉంటే అది వేరే విషయం, కానీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటే చాలా ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడని అర్థం. ఆ లోకంలో నువ్వు నేను ఉన్నాం కనుక ఆయన యొక్క ప్రేమ మన మీద కూడా ఖచ్చితంగా ఉంటుంది. దేవుని యొక్క ప్రేమను మీరు పొందుకోవాలంటే ఏం చేయాలనే విషయాన్ని కూడా తర్వాత వచ్చిన తెలియదు. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు యేసయ్యని ఈ లోకానికి అనుగ్రహించాడు. అంటే అద్వితీయ కుమారుని ఈ లోకానికి అనుగ్రహించాడు. అంత మాత్రమే కదా, ఆయన నమ్ముకున్న వాళ్ళని ఆయన ప్రేమిస్తాడు. దేవుడు ఈ లోకమును ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడంటే తన కుమారుని ఈ లోకానికి పంపించి తర్వాత ఆయన్ని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళకి వాళ్ళ ప్రేమను ఇవ్వడం అనేది జరిగింది. సో ఈరోజు నువ్వు ప్రేమించబడాలంటే, దేవుని యొక్క ప్రేమ నువ్వు పొందుకోవాలంటే మొట్టమొదటిగా నీతిగా జీవించాలి, నీతిమంతుడిగా ఉండాలి. ఈ లోకంలో నివసిస్తున్న నువ్వు యేసయ్యను నమ్ముకున్న స్థితిలో ఉండాలా. అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబాన్ని నిన్ను ప్రేమిస్తాడనే ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. రోమాపత్రిక 5:8 అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకాను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను అన్న విషయం కూడా మనం చూడగలం. అంటే మనము పాపులమై ఉండగా క్రీస్తు మన కోసం పంపించాడు గనక ఆయన మృతి పొందింది ఎవరి కోసం అంటే ఆయన యొక్క ప్రేమను బట్టి. దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచున్నాడంట. ఏ విధంగా వెల్లడిపరుస్తున్నాడంటే తన అద్వితీయ కుమారుని మనకు అనిపించి ఆయన తన ప్రేమను చూపించాడు. దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ప్రేమను ఏ విధంగా వెల్లడిపరుస్తున్నాడంటే అద్వితీయ కుమారుని మనకు అర్పించేశాడు. అదే ఆయన యొక్క ప్రేమ. అంతకంటే ఇంకా వేరే ఉదాహరణ మనం చూడాల్సిన అవసరం లేదని చెప్పవచ్చు. బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టమైన ఉదాహరణ ఏంటంటే యేసయ్యనే మన కోసం ఈ లోకానికి పంపించడం మాత్రమే కాదు, ఆయన మరణం ద్వారా ఆయన పొందుకున్న దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలగడం మాత్రమే కాదు, ఆయన చనిపోయి తిరిగి లేవటం వల్ల మనం ఆయన నమ్ముకుంటే నిత్య జీవం పొందుకుంటాము. అదే ఆయన యొక్క ప్రేమ. ఆమెన్ చెప్పు గట్టిగా. ఆమెన్. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు నీతిమంతులను ప్రేమిస్తాడు. తర్వాత రెండవదిగా దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు. ఈ లోకాన్ని ప్రేమించిన దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. మూడవదిగా చూద్దాం ఒకసారి 11:7 యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటిగా నీతిమంతుడిగా నువ్వు జీవిస్తే ప్రేమిస్తాడు. తర్వాతగా లోకాన్ని ప్రేమిస్తాడు దేవుడు. తర్వాతగా నీతిని ప్రేమించే దేవుడు. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నువ్వు నీతిగా జీవించాలా, ఎవరిని మోసం చేయకుండా ఉండాలా, దేవుణ్ణి నమ్ముకుంటూ ఉండాలా. నీతి అనే పదం ఏంటంటే దేవుణ్ణి నమ్ముకోవటమే నీతి. అబ్రహాము నీతిమంతుడు అయ్యాడు. ఎందుకు అయ్యాడంటే యెహోవా దేవుడిని నమ్ముకున్నాడు గనక ఆయన నీతిగా తీర్చబడింది. ఈరోజు మనం నీతిగా జీవిస్తున్నామని లోకానికి తెలియపరచాలంటే దాని అర్థం ఏంటంటే యేసయ్యను నమ్ముకుని ఉండాలా, సన్నిధికి వస్తూ ఉండాలా, సహవాసంలో ఎదగబడుతూ ఉండాలా, దేవుని చిత్త ప్రకారం జీవించాలి. ఆయన నమ్ముకున్న తర్వాత బాప్తిసం తీసుకుని ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. ఇదే నీతి. ఈరోజు నీతిగా నువ్వు జీవించాలనుకుంటే యేసయ్యను నిశ్చయముగా నువ్వు నమ్ముకోవాల్సిందిగా దేవుడు ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. 37:28 ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వాడెన్నటికీ కాపాడబడుదురు. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యం అందరూ విశ్వసించి నాతో కలిసి చెప్పండి. యేసయ్యా న్యాయమును ప్రేమించువాడు, యేసయ్యా తన భక్తులను విడువడు, వారెన్నటికీ కాపాడబడుదురు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనల్ని దేవుడు కాపాడాలని దేవుని సన్నిధికి వచ్చి ఉంటాము. ఈరోజు నువ్వు కాపాడబడాలంటే నీ కుటుంబానికి క్షేమాన్ని దేవుడు దయచేయాలంటే నువ్వేం చేయాలంటే దేవుని నమ్ముకోవాలి. అందుకే దేవుడు తెలియజేస్తున్నాడు, తన భక్తుల్ని ప్రేమించడం ఆయనకి న్యాయం అంట. యెహోవా తన న్యాయమును ప్రేమించువాడు. అందుకే ఆ న్యాయం అనేది ఏంటో దేవుడు తన భక్తుల్ని విడువడు. అదే ఆయనకి న్యాయం, అదే ధర్మం. ఎందుకనంటే ఆయన ఆశ్రయించి ఉన్నారు కనుక.
ఆయన్ని నమ్ముకుని ఉన్నాడు కనుక, ఆయన పైన ఆధారపడి ఉన్నారు కనుక, అద్వితీయ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం కనుక, ఆయన్ని మీదే మన వీక్షణ ఎప్పుడు ఉంచుతున్నాం కనుక అది దేవునికి న్యాయం అంట. ఆమేన్, హల్లెలూయా. దేవుడు న్యాయాన్ని కూడా ప్రేమిస్తాడు గనక నిన్ను కాపాడడం కూడా ఆయనకి న్యాయంగా తోచింది. తన భక్తులు ఎంతమంది అయితే నమ్ముకుని ఉన్నారో ఆయన్ని, వాళ్ళందరినీ దేవుడు విడిచిపెట్టినవాడు. ఎందుకనంటే ఆయన న్యాయంగా ఉంటాడు గనక, నీతిగా ఉంటాడు గనక, ఆయన యొక్క క్వాలిటీస్ మనం కూడా తెలుసుకున్నట్లయితే, దాని ప్రకారం జీవించినట్లయితే మనం కూడా నీతిగా ఉండటం మాత్రమే కాదు, దేవుని ప్రేమను పొందుకున్న స్థితిలో మనం ఉంటాము. ఈరోజు నువ్వు నీ కుటుంబము దేవుని యొక్క ప్రేమను పొందుకునే స్థితిలో ఉందా లేదా అనేది మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రేమను పొందుకోవాలంటే నీతిమంతులమై ఉండాలి. తర్వాతగా దేవుడు లోకాన్ని ప్రేమించాడు కనుక నిశ్చయముగా మనల్ని కూడా ప్రేమించే స్థితిలో ఉండాలి. తర్వాత నీతిగా ఉండాలి, న్యాయముగా ఉండాలి. ఈ క్వాలిటీస్ అని ఉంటే దేవుడు ఖచ్చితంగా మనందరినీ ఏం చేస్తాడండి? ప్రేమిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 6వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు, ప్రభువు తాను ప్రేమించి వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును. ఆమేన్, హల్లెలూయా. అంటే శిక్షను అంగీకరించి వారిని దేవుడు ప్రేమిస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు ఆ శిక్షకు, దేవుడు వేసే శిక్షకు ఏం చేయాలి తెలుసా? అంగీకరించాలి. అదే తెలియచేస్తున్నాడు, ప్రభువు తాను ప్రేమించి వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. సో దేవుని యొక్క ప్రేమ పొందుకోవాలంటే ఒక్కొక్కసారి మనం చేసిన లోకానుసారంగా జీవించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? శిక్షిస్తాడు. ఆ శిక్షకి ఏం చేయాలి తెలుసా? నువ్వు లోబడాలి. అంటే విధేయత కలిగిన వారిని ఆయన ప్రేమిస్తాడని కూడా చెప్పవచ్చు. ఉదాహరణగా చెప్పుకోవాలంటే దావీదు భక్తుడి జీవితంలో బెత్షెబా విషయంలో ఆయన తప్పు చేసినప్పుడు నాతాను ప్రవక్తను పంపించి ఆయనకి నిశ్చయంగా ఇదిగో నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పించాడు. అంటే శిక్షించడానికి కూడా దేవుడు వెనుకాడాడు, తను ప్రేమిస్తాడు. మన జీవితంలో ఏదైనా ఒడిదుడుకులు ఏర్పడినప్పుడు, దేవునికి దూరంగా అయినప్పుడు, లేదా లోకానుసారంగా జీవించినప్పుడు నిశ్చయముగా కొన్ని శిక్షను ఆయన విధిస్తూ ఉంటాడు. అదే తెలియచేస్తున్నాడు, ప్రభు తాను ప్రేమించి వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని ఏం చేస్తాడు తెలుసండి? దండించును. దేవుడు వేసిన శిక్షను అంగీకరించి ఆయనకు విధేయత చూపించిన వారిని దేవుడు నిశ్చయముగా ఏం చేస్తాడండి? ప్రేమిస్తూ ఉంటాడు. అదే తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు కొన్నిసార్లు మనము లోకానుసారంగా జీవిస్తే మనకు అనేక శిక్షలు పడతానే ఉంటాయి. మనం చూడండి, భక్తిగా జీవించినప్పటికీ దేవుని యొక్క భక్తులు శిక్షించబడినట్లు కూడా మనం చూడగలం. ఉదాహరణగా యోబు భక్తుని చూడండి. యోబు భక్తుడిని సాతాను ఏం చేసిందంటే అడిగింది, ఇదిగో నీ భక్తుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న దానికి ఉదాహరణ ఏంటంటే, నువ్వు ఆయన కాపాడుతున్నావు గనక, కంచి వేసి ఉన్నావు గనక వాటిని తీసేసేసి ఖచ్చితంగా నిశ్చయంగా నిన్ను నిందిస్తాడని చెప్తే అప్పుడు దేవుడు అంగీకరించాడు. తన కుమారుని శిక్షించడానికి ఏం చేశాడు? దేవుడు అంగీకరించాడు. అది భక్తిగా జీవిస్తే. ఒక్కొక్కసారి దేవునికి అయోగ్యముగా జీవించిన, దేవుని ఎడల విముఖతగా జీవించిన, దేవుణ్ణి విడిచిపెట్టినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? శిక్షిస్తాడు. ఆ శిక్షకు నువ్వు లోబడి జీవించాలి, విధేయత కలిగి జీవించాలి. అప్పుడు దేవుడిని యొక్క ప్రేమను నువ్వు పొందుకుంటావు. ఆమె చెప్పాలి గట్టిగా. 87వ కీర్తన 2వ వచనం, సియోను గుమ్మములను యెహోవా ప్రియములై ఉన్నాయి. అక్కడ సియోనులో దేవుని యొక్క మందిరం ఉంది. అంటే దేవుడు ఎవరిని ప్రేమిస్తాడంటే దేవుని యొక్క మందిరాన్ని ప్రేమిస్తారు. దేవుని యొక్క కృప దేని మీద ఉంటుందంటే దేవుని యొక్క మందిరం మీద ఉంటుంది. ఆయన యొక్క ప్రేమ వాత్సల్యం ఎక్కడ దొరుకుతుందంటే మనకి మందిరములోనే దొరికింది. సహవాసం ఎదగబడుతూ దేవుని యొక్క ప్రేమను పొందుకోవాలి. బద్దులమై ఉన్నాము. దేవుని సన్నిధిని విడిచిపెట్టావంటే దేవుని ప్రేమను నువ్వు విడిచిపెట్టినట్టే. అందుకే సెలవిస్తూ ఉన్నాడు, సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. అంటే దేవుని యొక్క సన్నిధి మీదే ఆయన యొక్క ప్రేమ ఉంటుంది. ఎవరైతే దేవుని యొక్క ప్రేమను పొందుకోవాలనుకున్నారో దేవుని సన్నిధిని కూడా ప్రేమించాలి. ఆమె చెప్పగట్టిగా సహవాసాన్ని ప్రేమించాలి, సహవాసానికి అనుగుణంగా జీవించాలి. అప్పుడు దేవుడు నిన్ను ఖచ్చితంగా, నిన్ను నీ కుటుంబాన్ని ప్రేమిస్తాడని దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనము, సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం కూడా విశ్వసించి నాతో అందరు కలిసి చెప్పండి, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని
ప్రేమించును. ఈరోజు దేవుని యొక్క ప్రేమను నువ్వు పొందుకోవాలంటే ఏం చేయాలా? దేవునికి ఉత్సాహంగా ఇవ్వాలి, దేవునికి విలువైనవి ఇవ్వాలి. దేవుణ్ణి చూడడానికి వచ్చిన ముగ్గురు జ్ఞానులు ఏమేమి తీసుకొచ్చారండి? కానుకలు, బంగారము, సాంబ్రాణి, బోళము సమర్పించి ఉన్నారు. అవన్నీ విలువైనవే. దేవునికి విలువైనవి ఇవ్వాలి. యోహాను సువార్త 13:1 లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. ఆమేన్, హల్లెలూయా. ఇంకా దేవుడు తన బిడ్డల్ని నిశ్చయముగా ఏం చేస్తాడు తెలుసండి? ప్రేమిస్తూ ఉంటాడు. ఈరోజు నువ్వు దేవుణ్ణి అంగీకరించావా? ఆయన ప్రేమను పొందుకున్నట్లే. దేవుని సన్నిధికి వచ్చావా? ఆయన ప్రేమను పొందుకున్నట్లే. ఆయన రక్తంలో నువ్వు కడగబడి ఉన్నావా? ఆయన ప్రేమ పొందుకున్నట్లే. ఆయన కోసమే నువ్వు, నీ కుటుంబం నిరీక్షణ కలిగి జీవిస్తూ ఉన్నారా? ఆయన ప్రేమను పొందుకున్నట్లే. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, ఇదిగో నా కుమార్తెలను, నా కుమారుల్ని నేను ప్రేమిస్తూనే ఉంటాను. కానీ నువ్వు ముందు ఏ విధంగా ఉండాలి తెలుసా? ఆయన కుమారునిగా ఉండాలి, ఆయన కుమార్తెగా ఉండాలి. ఆ స్థితిలో ఉంటే దేవుని యొక్క ప్రేమ నువ్వు పొందుకోకుండా ఉండవు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. రోమాపత్రిక 8:28 చూద్దాం. దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవన్నీ మనం ఎరుగుదును. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కూడా ఏం చేయాలి తెలుసా? తిరిగి ప్రేమించాలి. అప్పుడు ఏం చేస్తాడంటే సమస్త మేలులు నీకు సిద్ధింప చేయబడినగా. ఆమేన్ చెప్పాలి గట్టిగా. దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలులు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయని మనకు తెలుసు. సో ఈరోజు నీ స్థితిలో, నీ కుటుంబంలో ఒక ఉన్నతమైన స్థితి రావాలా, నీకు ఏదైనా కార్యాలు జరగాల, అప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుణ్ణి ప్రేమించాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రేమించే వారికి అన్ని మేలులు కొద్ది ఉండవని దేవుడు సెలవిస్తున్నాడు. అన్ని మేలు నీ జీవితంలో జరుగుతాయని కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నువ్వు మేలు పొందుకోవటానికే దేవుని సన్నిధికి వచ్చావా? లేదా నీ జీవితంలో ఏదైనా మార్పు జరగాలని దేవుని సన్నిధికి వచ్చావా? నీ జీవితంలో అనారోగ్యం నుంచి విడుదల పొందుకోవాలనే దేవుని సన్నిధికి వచ్చావా? ఖచ్చితంగా దేవుడు సెలవిస్తున్నాడు, దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూర్చబడుతూ ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. సామెతల గ్రంథము 8:21 నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును. ఆమేన్, హల్లెలూయా. వారి నిధులను నింపుదును. ఆమేన్, హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించి వారిని నిశ్చయంగా ఏం చేస్తారంటండి? ఆస్తికర్తలు అవుతారు. ఈ వాక్యం అందరూ విశ్వసించి నాతో కలిసి చెప్పండి. దేవుడు నిశ్చయముగా నీకున్న లోటును తీసివేయను గాక, నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టును గాక. దేవుడు ఖచ్చితంగా నిన్ను ఒక ఆస్తికర్తనిగా చేయను. ఉదాహరణగా చెప్పుకోవాలంటే అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడైను. అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. దేవుడు పిలుచుకున్న వాళ్ళు, ఆయన ప్రేమించిన వాళ్ళు ఆస్తికర్తలుగా చేస్తారు. యేసయ్యను ప్రేమించు వారిని యేసయ్య ఆస్తికర్తలుగా చేయను, వారి నిధులను నింపును. ఆమెను చెప్పగడిగా. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో లోటు ఉందా? దేవుడిని ప్రేమించు. ఖచ్చితంగా నీకున్న లోట్లన్నీ దేవుడు తీసివేస్తాడు. నీకు కావాల్సిన నిధులు నింపుతాడు. వ్యాపారంలో ఉన్నతమైన స్థితి ఇస్తాడు, వ్యవసాయంలో ఉన్నతమైన స్థితి ఇస్తాడు. ఏ లోటు లేకుండా దేవుడు నేను చేస్తాడు. ఒకే ఒక సూత్రము, ఒకే ఒక క్వాలిటీ మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆయన ప్రేమించే చాలు. నన్ను ప్రేమిస్తే ఏం చేస్తాడంటే దేవుడు ఆస్తికర్తలుగా చేస్తాడు. దేవుని యొక్క భక్తులు అనేక మంది మనం చూడగలము. రాజులైన స్థితిలో చూడగలం. మనము గొర్రెలు కాచుకునే స్థితిలోంచి ఇశ్రాయేలీయులందరి సర్వ సమాజానికి రాజయ్యే స్థితి. ఆస్తికర్త కదండి దాని అర్థము, ఒక గొప్ప రాజే కదండి దాని అర్థము. ఉన్నతమైన స్థితినిచ్చే దేవుడు మన దేవుడు. ఎందుకని దావీదును ఆ విధంగా దీవించాడంటే పూర్ణ హృదయంతో దావీదు అనుసరించాడు దేవుడిని. ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు, ఆయన చిత్తానుసారంగా జీవించి ఉన్నాడు. కనుకనే దావీదునికి ఒక ఉన్నతమైన స్థితి ఇచ్చాడు. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చొని నీతో కూడా దేవుడు సెలవిస్తున్నాడు, నీతిగా జీవిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను, యథార్థముగా జీవిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను, న్యాయముగా జీవిస్తే ఖచ్చితంగా నేను నిన్ను ప్రేమిస్తాను. ఈ లోకంలో నువ్వు ఉత్సాహంగా ఇచ్చే స్థితిలో ఉన్నావా? దేవుని సన్నిధికి నిన్ను ప్రేమిస్తాను, నన్ను ప్రేమించావా నిన్ను ఆస్తికర్తలుగా చేస్తానని దేవుడు ఈరోజు సెలవిస్తున్న ప్రార్థన. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీరు నీతిమంతులు, నీతిని ప్రేమించే దేవుడు, నీతిమంతులను ప్రేమించే దేవుడు కనుక ప్రభా ఈరోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఇదిగో నన్ను ప్రేమించి వారిని నేను నిశ్చయముగా ఆస్తికర్తలుగా చేస్తానని తెలియచేసి ఉన్నారు ప్రభా. వారి నిధులు నింపుతానని తెలియచేసి ఉన్నారు ప్రభా. నిన్ను ప్రేమించిన ప్రతి ఒక్క కుమారుని ప్రభా మీరు ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టిన స్థితి మేము చూడగలము ప్రభా. బైబిల్ గ్రంథంలో అనేక ఉదాహరణలు ప్రభా మాతో ఇచ్చి ఉన్నారు ప్రభా. కేవలం వాళ్ళు మిమ్మల్ని అనుసరించినట్లే, మీకు విధేయత కలిగిన వల్లనే, మీ ఎడల ప్రభా భయభక్తులు కలిగిన వల్లనే ప్రభా
వాళ్ళకు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టిన స్థితి మేము చూడగలిగి ఉన్నాం ప్రభా. అదేవిధంగా దేవుని సన్నిధిలో ప్రభా ఈరోజు ఎంతమంది వచ్చి ఉన్నారో ప్రభా, ఎవరైతే విధేయత కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే మీ చిత్తాని కోసం జీవిస్తూ ఉన్నారో ప్రభా, దేవుని సన్నిధిలో ప్రభా నిలబడి ఉన్నారు ప్రభా, నిశ్చయంగా ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరు మీ చేతికి అప్పగిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి ప్రభా, వాళ్ళ నిధులు నింపండి ప్రభా. ఉత్సాహంగా ఇచ్చి వారిని నిశ్చయంగా నేను ప్రేమించి ఉన్నతమైన స్థితి ఇస్తానన్నారు ప్రభా. ఈ మన కుటుంబ సంఘాన్ని ప్రభా మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా, సహవాసాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను. ఒక ఉన్నతమైన స్థితి ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొనిచున్నాం ప్రభా. మీరే దీవించమని వేడుకొనిచున్నాం ప్రభా, ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం ప్రభా. ప్రతికూల పరిస్థితులు, ప్రతికూల వాతావరణాల్లో మేము అందరం ఉన్నాం ప్రభా. ఒకసారి ప్రభా మా సంఘం మీద మీ కనిదృష్టి ఉంచండి ప్రభా, సహాయం చేయండి ప్రభా. మిమ్మల్ని ఆశ్రయించి వారిని మీరు విడిచిపెట్టే దేవుడు కాదు కనుక ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ మీద మీ యొక్క కనిదృష్టి ఉంచండి ప్రభా, ప్రతి ఒక్క ఇంటి మీద మీ కనిదృష్టి ఉంచండి ప్రభా. మీ దక్షిణ హస్తాన్ని ఉంచండి ప్రభా. సమస్తము నూతన పరచమని వేడుకొనిచున్నాం ప్రభా. దుష్ట క్రియలను ప్రభా, సాతానీయ శక్తులను ప్రభా లయం చేయమని వేడుకొనిచున్నాం ప్రభా. విజయము మీ బిడ్డలకే దయచేయమని వేడుకొనిచున్నాం ప్రభా. విజయం మా సంఘానికే దయచేయమని వేడుకొనిచున్నాం ప్రభా. నిశ్చయముగా ప్రభా ఈ ప్రార్థన వచ్చిన ప్రతి ఒక్కరికి దీవెన ఆశీర్వాదాలతో నింపుతారని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి.